ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 11. స్ట్రెంగ్థెన్డ్ విత్ ఆల్ పవర్ అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ మైట్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. సంపూర్ణ బలము అంటే పూర్ణమైన ఓర్పుతో ఉండడం, పూర్ణమైన దీర్ఘశాంతముతో ఉండడం. ఇలాంటి వాళ్ళనే పవర్ఫుల్ పీపుల్ అని అంటారు. ఎప్పుడైతే నీవు మనుషుల ద్వారా వచ్చే ఆపదలను బట్టి, మాటలను బట్టి, హింసను బట్టి పూర్ణమైన ఓర్పుతోనూ దీర్ఘశాంతముతోనూ ఉంటావో అప్పుడు నీలో సంపూర్ణ శక్తి ఉన్నట్లే. అయితే ఇలా ఉండడం చాలా కష్టం. అంత సంపూర్ణ బలము ఎటువంటి మనుష్యుల్లో ఉండదు. అంత శక్తి సార్వభౌమాధికారి, సర్వాంతర్యామి అయిన మహిమగల దేవుని దగ్గర నుండి మాత్రమే పొందగలము. కాబట్టి నీ కష్టాలలో, నీ బలహీనతలో, నీ శ్రమలలో దేవుణ్ణి ప్రశ్నించొద్దు. ఏ మనుష్యులను దూషించొద్దు. సర్వాధికారి అయిన యేసయ్యకు ప్రార్థన చెయ్యి. ఆయన మహిమా శక్తిని బట్టి నీవు సంపూర్ణ బలముతో బలపరచబడతావు. సో మై డియర్ ఫ్రెండ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ మైట్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు బలముతోనూ శక్తితోనూ సామర్థ్యంతోనూ జీవించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మాలో ఎటువంటి శక్తి లేదు. మా జీవితంలో వచ్చే ప్రతి ఆశీర్వాదం నీ కృప. మా బలహీనతల్లో మమ్మల్ని బలపరచు దేవుడవు నీవు మాత్రమే. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క సంపూర్ణ బలముతో నింపమని రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.